ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 9/9/2022. మురళి సారం. मीठे बच्चे जब तक जीना है तब तक पढ़ना है, सीखना है. तुम्हारी पढ़ाई है ही पावन दुनिया के लिए, पावन बनने के लिए. మధురమైన పిల్లలారా, ఎంతవరకు జీవించేది ఉందో అంతవరకు చదువుకోవాలి, నేర్చుకోవాలి. మీ చదువు ఉన్నదే పావన ప్రపంచం కోసం, పావనంగా తయారవ్వడం కోసం. మధురమైన పిల్లలారా, ఎంతవరకు జీవించేది ఉందో అంతవరకు చదువుకోవాలి, నేర్చుకోవాలి. మీ చదువు ఉన్నదే పావన ప్రపంచం కోసం, పావనంగా అవ్వడం కోసం. प्रश्न है, बाप किस गुण में बच्चों को आप समान बनाने की शिक्षा देते हैं? ప్రశ్న, బాబా ఏ గుణంలో పిల్లల్ని తమ సమానంగా తయారు చేసే శిక్షణ ఇస్తున్నారు? బాబా ఏ గుణంలో పిల్లల్ని తన సమానంగా తయారు చేసే శిక్షణ ఇస్తున్నారు? उत्तर, बाबा कहते बच्चे जैसे मैं निरहंकारी हूं ऐसे तुम बच्चे भी मेरे समान निरहंकारी बनो. బాబా చెప్తున్నారు, పిల్లలారా, నేను ఎలా అయితే నిరహంకారిగా ఉన్నానో అలానే పిల్లలైన మీరు కూడా నా సమానంగా నిరహంకారిగా అవ్వండి. బాబా చెప్తున్నారు, పిల్లలారా, నేను ఎలా అయితే నిరహంకారిగా ఉన్నానో అలానే పిల్లలైన మీరు కూడా నా సమానంగా నిరహంకారిగా అవ్వండి. बाप ही तुम्हें पावन बनने की शिक्षा देते हैं, पावन बनने से ही बाप समान बनेंगे. బాబాయే మీకు పావనంగా అయ్యే శిక్షణ ఇస్తున్నారు. పావనంగా అవుతేనే, పావనంగా అవ్వడంతోనే బాబా సమానంగా తయారవుతారు. బాబాయే మీకు పావనంగా అయ్యే శిక్షణ ఇస్తున్నారు. పావనంగా అయితేనే బాబా సమానంగా తయారవుతారు. दूसरी प्रश्न, जब बुद्धि अच्छी बनती है तो कौन से राज बुद्धि में स्वतः बैठ जाते हैं? ఎప్పుడైతే బుద్ధి మంచిగా తయారవుతుందో అప్పుడు ఎలాంటి రహస్యాలు బుద్ధిలో స్వతహాగానే నిలుస్తాయి. ఎప్పుడైతే బుద్ధి మంచిగా తయారవుతుందో అప్పుడు ఎలాంటి రహస్యాలు బుద్ధిలో స్వతహాగానే నిలుస్తాయి. उत्तर, मैं आत्मा क्या हूँ, मेरा बाप परमात्मा क्या है, उनका क्या पाठ है, आत्मा में कैसे अनादि पाठ भरा हुआ है जो बजाती ही रहती है, यह सब बातें अच्छी बुद्धि वाले ही समझ सकते हैं. నేను ఆత్మ ఎలా ఉన్నాను, నా తండ్రి పరమాత్మ ఎవరు, ఆయన పాత్ర ఏంటి, ఆత్మలో ఏ విధంగా అనాదిగా పాత్ర నిండి ఉన్నది, అది అభినయిస్తూనే ఉంటుంది. ఈ విషయాలన్నీ మంచి బుద్ధి కలిగిన వాళ్ళే అర్థం చేసుకోగలరు. నేను ఆత్మ ఏంటి, నేను ఆత్మ ఎలా ఉన్నాను ఏంటి అసలు, అలాగే నా తండ్రి పరమాత్మ ఎవరు, ఆయన ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఆత్మలో ఎలా అనాదిగా పాత్ర నిండి ఉంది, అది అభినయిస్తూనే ఉంటుంది. ఈ విషయాలన్నీ మంచి బుద్ధి కలిగిన వాళ్ళే అర్థం చేసుకోగలరు. గీతే ధీరజుదర్ మనవ ధీరజుదర్. ఈరోజు పాట, ధైర్యం వహించు మనస, ధైర్యం వహించు. ఓం శాంతి.
बेहद का माँ बाप मिला तो धीरज मिला। किसको? అనంతమైన తల్లి తండ్రి లభించడంతో ధైర్యం లభించింది. ఎవరికి? ఆత్మओं को व జీవాత్మ बच्चों को. ఆత్మలకా లేదా జీవాత్మలుగా ఉన్న పిల్లలకా? आत्मा एक छोटी सी बिंदी है। दुनिया में एक भी मनुष्य नहीं जिसकी बुद्धि में हो कि आत्मा एक बिंदी मिसल स्टार है। ఆత్మ అంటే ఒక చిన్న బిందువు కదా, కానీ ప్రపంచంలో ఒక్క మనుషులు కూడా ఇలాంటి వారు లేరు. వాళ్ళ బుద్ధిలో ఆత్మ ఒక చిన్న బిందువు మాదిరిగా ఉంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు అంటున్నారు బాబా. तुम जानते हो कि हमारी इतनी छोटी सी आत्मा में 84 जन्मों का 5000 वर्ष का पाठ है। दूसरी आत्माओं में तो इतना पाठ भरा हुआ नहीं है। మీరు తెలుసుకున్నారు కదా, మా ఆత్మ ఏదైతే ఇంత చిన్నది ఉందో అందులో 84 జన్మలు అంటే 5000 సంవత్సరాల పాత్ర నిండి ఉంది. అదే ఇతర ఆత్మల్లోనైతే మిగిలిన ధర్మాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఇంత పాత్ర నిండి లేదు. मनुष्यों की बुद्धि कितनी कमजोर हो गई है जो समझती नहीं है। परमात्मा के लिए तो नहीं कहेंगे कि वह 84 जन्म व 84 लाख जन्म लेते नहीं। तुम बच्चे जानते हो इतनी छोटी सी आत्मा में 84 जन्मों का अविनाशी पाठ नूंदा हुआ है। మనుషుల బుద్ధి ఎంత బలహీనంగా తయారైపోయింది. ఈ విషయాలు అర్థం కావటం లేదు, వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. పరమాత్మ కోసం ఎప్పుడు ఇలా అన్నారు కదా, 84 జన్మలు తీసుకుంటారు లేదా 84 లక్షల జన్మలు తీసుకుంటారు ఇలా అన్నారు కదా. కానీ మీరైతే తెలుసుకున్నారు, పరమాత్మ జన్మలు తీసుకోరు, కానీ ఆత్మ ఇంత చిన్నది, కానీ అందులో 84 జన్మల अविनाशी पात्र निंडू उन्नది. उसको कुदरत कहेंगे ना, कितनी छोटी सी बिंदी आत्मा है जिसमें सब जन्मों का अविनाशी पाठ नूंदा हुआ है। वो कभी मिटता नहीं है, मिटने वाला भी नहीं है. దీన్నే ఏమంటారు? ఈశ్వరీ శక్తి అంటారు, ప్రకృతి యొక్క శక్తి అంటారు. ఇంత చిన్న బిందువైన ఆత్మ ఇందులో అనేక జన్మల యొక్క అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడు తొలగదు, తొలగేటటువంటిదే కాదు, అది అవినాశి పాత్ర. कितनी बारी वंडर है तुम्हारे में भी कोई है जो इन बातों को जानते फिर भूल जाते। यह धारण करना है औरों को समझाने के लिए. ఇది ఎంత అద్భుతం కదా, ఇంత చిన్న ఆత్మలో ఇన్ని జన్మల పాత్ర ఉండడం, అది ఎప్పుడు తొలగకుండా ఉండడం, అవినాశి పాత్ర. అయితే మీలో కూడా కొంతమంది ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. ఇలాంటి విషయాలన్నీ ధారణ చేసుకోవాలి, ఇతరులకి చెప్పడం కోసం అంటున్నారు బాబా. बाप परमपिता परमात्मा को करण करावनहार कहा जाता है, वो भी करते ही सिखलाने के लिए. उनको निराकार निरहंकारी कहा जाता है, उनका अर्थ भी कोई समझ ना सके. బాబా పరంపిత పరమాత్మ ఆయన్నే చేసి చేయించేవారు అని చెప్పడం జరిగింది. ఆయన కూడా దేనికోసం చేస్తున్నారు? నేర్పించడం కోసం చేస్తున్నారు. ఆయన్నే నిరాకారుడు నిరహంకారి అని చెప్పారు. उनका अर्थ भी कोई समझ ना सके, यह गुण बच्चों को ही सिखलाते, बच्चों को भी ऐसा निरहंकारी बनना है. నిరాకారి నిరహంకారి దీని అర్థం కూడా ఎవరికి తెలియదు, అర్థం చేసుకోలేరు. ఈ గుణం బాబా పిల్లలకి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఏమంటున్నారు బాబా? పిల్లలు కూడా ఇలా నిరహంకారిగా తయారవ్వాలి. ज्ञान सागर है तो ज्ञान भी सुनाना पड़े ना. पतित पावन है तो जरूर आकर पतितों को ही शिक्षा देंगे पावन बनने की. जैसे सन्यासी शिक्षा देते सन्यास करवाने के लिए, यह भी 5 विकारों का सन्यास करना है. पतित पावन ही आकर शिक्षा देंगे, नहीं तो हम पावन कैसे बने. శివ బాబానే జ్ఞాన సాగరుడు అన్నారు అంటే తప్పకుండా జ్ఞానం వినిపించాలి కదా. పతిత పావనుడు అన్నారు అంటే తప్పకుండా
పతితులకే కదా పావనంగా అవ్వడం కోసం శిక్షణ ఇస్తారు. ఏ విధంగా సన్యాసం నేర్పించడం కోసం, సన్యాసం చేయించడం కోసం శిక్షణ ఇస్తారు. అలానే ఇక్కడ కూడా బాబా మీకు పంచవికారాల సన్యాసం నేర్పిస్తున్నారు. ఇక్కడ పంచవికారాల సన్యాసం చెయ్యాలి, అప్పుడే కదా పావనం అవుతారు. పతిత పావనుడే వచ్చి ఈ శిక్షణ ఇస్తున్నారు, లేకపోతే మనం ఎలా పావనం అవుతాం ఆయన రాకపోతే. गाया भी जाता है, जब तक जीना है तब तक सीखना है, पढ़ना है. स्कूलों में तो ऐसा नहीं कहा जाता है, उसमें तो इसी जन्म में पढ़ाई की प्रारब्ध भोगनी है. यहाँ तो कहा जाता है जब तक जीना है तब तक पढ़ना है, अंत तक कर्मातीत अवस्था को पाना है, आत्मा को योग से ही पवित्र बनाना है. మహిమ కూడా ఉంది కదా, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు నేర్చుకోవాలి, చదువుకోవాలి. అదే లౌకిక స్కూల్స్లోనైతే ఇలా చెప్పరు జీవించున్నన్నాళ్ళు చదువుకోవాలి అని. ఎందుకంటే అది ఈ జన్మలోనే చదువుకోవడం, చదువు పూర్తయిపోవడం, ప్రారంధం అనుభవించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం భవిష్యత్ కోసం కదా ఈ చదువు. అందుకే ఏమంటారు బాబా ఇక్కడ, జీవించి ఉన్నంత వరకు చదువుకోవాలి, అంతిమ సమయానికి కర్మాతీత అవస్థని పొందాలి ఈ చదువుతో. ఆత్మని యోగంతోనే కదా పవిత్రంగా తయారు చేసుకోవాలి. जितना योग में रहेंगे तो तुम्हारी आत्मा गोल्डन एज में जाएगी, फिर आयरन एज में ना आत्मा को ना शरीर को रहना है. हम पढ़ते ही पावन दुनिया में आने के लिए. यह ऐसी गुह्य बातें है जो कोई कब समझा ना सके. और तो मनुष्य क्या क्या करते रहते हैं. ఎంత యోగంలో ఉంటే అంత మీ యొక్క ఆత్మ బంగారు యుగంలోనికి వెళ్ళేదిగా తయారవుతుంది, బంగారు సమానంగా అవుతుంది. ఎప్పుడైతే బంగారు యుగంలోనికి వెళ్ళిపోతామో అప్పుడు ఆత్మ ఇనుపు యుగంలో ఉండేదే లేదు. ఆత్మ కానీ శరీరం కానీ రెండు బంగారు సమానంగా అయిపోతాయి, ఆత్మ శరీరం. ఇక్కడ మనం చదువుకుంటుందే బంగారు యుగం, అంటే పావన ప్రపంచంలోనికి వెళ్ళడం కోసం. ఇలాంటి లోతైన విషయాలు ఎప్పుడు ఎవరు మీకు చెప్పలేరు అంటున్నారు బాబా. మనిషి ఏమేం చేస్తున్నారో చూడండి. సైన్స్ घमंडी कैसी कैसी चीजें बनाते हैं, स्टार मून पर भी जाने का पुरुषार्थ करते हैं. సైంటిస్టులు ఉన్నారంటే వాళ్ళ అభిమానంతో వాళ్ళు ఏమేం చేస్తున్నారో, ఎలాంటి వస్తువులు కనిపెడుతున్నారో చూడండి. నక్షత్రాలు, చంద్రుడి మీదకి వెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. तुम समझते हो इनसे कोई जीवन मुक्ति नहीं मिलती है करके अल्पकाल क्षण भंगुर सुख मिलता है. एरोप्लेन से सुख भी मिलता है तो दुख भी मिलता है. कल एक्सीडेंट हो जाए तो दुख होगा, स्टीमर डूब जाता है, ट्रेन का एक्सीडेंट हो जाता है, बैठे बैठे भी मनुष्य हार्ट फेल हो जाते हैं. सुखधाम तो है ही अलग, वहां सदैव सुख ही सुख है. इस दुनिया में जो भी सुख है वह है अल्पकाल काग विष्टा के समान. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ సైన్స్ సాధనాల ద్వారా జీవన్ముక్తి అయితే లభించదు అంటున్నారు బాబా. కేవలం అల్పకాలికమైన క్షణభంగుర సుఖం మాత్రం ఉంటది. ఏరోప్లేన్ లో వెళ్తాము, అందులో సుఖం కూడా ఉంది, అంతే దుఃఖం కూడా ఉంది అంటున్నారు. అది రేపు యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఎంత దుఃఖం ఉంటుంది. అలాగే స్టీమర్స్ ఉన్నాయంటే మునిగిపోతుంటాయి, ట్రైన్స్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, కూర్చొనే మనుషులు సడన్ గా హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంటే ఎన్ని రకాల దుఃఖం ఉంది ఇంత సైన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్న సుఖం ఉన్నా అల్పకాలికమైన సుఖమే. సుఖధామం అంటేనే అది వేరే ప్రపంచం అంటున్నారు బాబా. అక్కడ సదా సుఖమే సుఖం ఉంటుంది. ఈ ప్రపంచంలోనైతే ఒకవేళ సుఖం ఉన్నా అల్పకాలికమైన కాకిరెట్టుతో సమానమైన సుఖమే ఉన్నది ఇక్కడ. तुम बच्चों को अभी बहुत अच्छी बुद्धि मिली है. मैं आत्मा क्या हूँ, मेरा बाप परमात्मा क्या है, उनका पाठ क्या है, हमारा क्या पाठ है, सारा बुद्धि में राज है. ఇప్పుడు పిల్లలని మీకు చాలా మంచి బుద్ధి లభించింది కదా. నేను ఆత్మ అంటే ఏంటి, నా తండ్రి పరమాత్మ ఏంటి, ఆయన పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటి, ఈ రహస్యాలన్నీ బుద్ధిలో ఉన్నాయి కదా.
तुम बच्चों में भी सबके 84 जन्म नहीं कहेंगे, सब थोड़े सतयुग में इकट्ठे हो जाते हैं, इसलिए सबके पूरे 84 जन्म नहीं कहेंगे। चंद्रवंशी में भी पिछाड़ी तक आते रहते हैं, वृद्धि होती जाएगी, जन्म तोड़े होते जाएंगे, ये विस्तार की बातें हैं। బాబా చెప్తున్నారు, బాబా పిల్లలుగా అయిన వాళ్ళలో కూడా అందరూ 84 జన్మలు తీసుకుంటారని చెప్పడం జరగదు. వేరే ధర్మం వాళ్ళైతే 84 జన్మలు ఎలానూ తీసుకోరు వాళ్ళు. మీరే 84 జన్మలు, మీలో కూడా అందరూ తీసుకోరు. అందరూ ఒకేసారి కలిసి సత్యుగంలో వచ్చేస్తారా ఏంటి? అందుకే బాబా పిల్లలది కూడా అందరిది పూర్తి 84 జన్మలని చెప్పరు. ఎందుకంటే బాబా పిల్లలుగా అయిన వాళ్ళలో కూడా చంద్రవంశం చివరి వరకు వచ్చే వాళ్ళు ఉంటారు. అలా జనాభా పెరుగుతూ ఉంటారు సత్యుగం నుండి త్రేతాయుగం చివరికి వచ్చేటప్పటికి. జనాభా పెరుగుతున్నారంటే త్రేతాయుగం చివరికల్లా మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళ జన్మలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా విస్తారమైన విషయాలు. बुढ़ियों को पहले आलफ बे पक्का कराना है। अलफ माना बाबा, बे माना बादशाही। ये तो बिल्कुल राइट बात है ना। स्वर्ग की बादशाही थी, भारत सारे विश्व का मालिक था और कोई का राज नहीं था। जो रुद्र की माला बनती है वही फिर विष्णु की माला बन जाती है। ये ज्ञान तुम बच्चों को मिला है। आत्मा क्या है, परमात्मा क्या है, उनका रूप क्या है, क्या साइज है, ये सब बातें अभी तुम्हारी ही बुद्धि में है। कितनी छोटी सी आत्मा है। परमात्मा को भी भक्ति मार्ग में बहुत मेहनत करनी पड़ती है। द्वापर से कलयुग अंत तक अथवा संगम के अंत तक कहेंगे, उनका पाठ चलता है, ये सब तुम जानते हो। వృద్ధులు ఉన్నారంటే ముసలి వాళ్ళు, వాళ్ళకి జ్ఞాన రహస్యాలన్నీ అర్థం కావు కదా. ముందు వాళ్ళకి అల్ఫ్ బే బాబా వారసత్వం పక్కా చేయించండి. ఇవి పూర్తి కరెక్ట్ విషయాలు కదా. స్వర్గం యొక్క రాజ్యం ఒకప్పుడు ఉండేది, వారసత్వం ఉండేది మీ చేతిలో. భారతదేశం మొత్తం విశ్వానికి అధిపతిగా ఉండేది ఒకప్పుడు. ఇంక వేరే రాజ్యాలే ఉండేవి కాదు. ఇప్పుడు ఎవరైతే రుద్రమాలలో మనులుగా తయారవుతారో, బాబా మెడలో హారంగా, వాళ్ళే విష్ణుమాలగా తయారవుతారు, సత్యుగంలో వచ్చేవారుగా తయారవుతారు. ఈ జ్ఞానం పిల్లలని మీకు లభించింది. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన సైజ్ ఏంటి, ఈ విషయాలన్నీ మీ బుద్ధిలోనే ఉన్నాయి కదా. ఎంత చిన్న ఆత్మ. పరమాత్మ కూడా భక్తి మార్గంలో చాలా శ్రమ పడుతున్నారు. ద్వాపర యుగం నుండి కలియుగ అంతిమం వరకు, లేదా ఈ సంగమ యుగం చివరి వరకు బాబా పాత్ర నడుస్తుంది. భక్తి మార్గంలో కూడా నడుస్తుంది, ఈ సంగమ యుగంలో కూడా. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా. तुम कहेंगे यह सब कल्प पहले भी हुआ था, आज से 5000 वर्ष पहले भी हुआ था। एक अखबार में रोज डालते 100 वर्ष पहले क्या हुआ, 100 वर्ष की बात तो सहज है, अखबारों से जट निकाल बताएंगे। वह है टाइम्स ऑफ इंडिया अखबार, तुम्हारे अखबार है टाइम्स ऑफ वर्ल्ड। ये अक्षर बड़ा अच्छा है, रोज लिख सकते हो। आज से 5000 वर्ष पहले क्या हुआ था, 5000 वर्ष पहले जो हुआ था वही अब हुआ। ऐसे ऐसे लिखने से मनुष्यों को ड्रामा का पता तो पड़ जाए। మీరైతే ఏమంటారు, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో కల్పం క్రితం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ రోజు నుండి 5000 సంవత్సరాల క్రితం ఇలానే జరిగింది అని అంటారు కదా. ఒక వార్తాపత్రిక ఉన్నదంట, టైమ్స్ ఆఫ్ ఇండియా. అందులో రోజు వేస్తుంటారంట ఏంటంటే 100 సంవత్సరాల క్రితం ఏం జరిగింది. అయితే 100 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది చెప్పడం ఈజీ అంటున్నారు బాబా. కాబట్టి న్యూస్ పేపర్స్ లో చాలా ఈజీగా అది వేస్తూ ఉంటారు. అయితే వాళ్ళది టైమ్స్ ఆఫ్ ఇండియా, కానీ మీ వార్తాపత్రిక ఏంటి, టైమ్స్ ఆఫ్ వరల్డ్. విశ్వం యొక్క సమయాన్ని మీరు చెప్తున్నారు.
విశ్వం యొక్క చక్రం కోసమే మీరు చెప్పగలుస్తున్నారు. ఇది ఎంత మంచి అక్షరం చూడండి. రోజు మీరు రాయొచ్చు, ఈ రోజు నుండి 5000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 5000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇలా రాస్తే మనుషులకి డ్రామా కోసం అర్థం అవుతుంది అంటున్నారు బాబా. मैगजीन में भी लिख सकते हैं, तुम बच्चों की बुद्धि में तो सारा राज है, आत्मा और परमात्मा का ज्ञान तो कोई भी मनुष्य में नहीं है, तो वो मनुष्य क्या काम का। तुम जानते हो मनुष्य 84 जन्म लेते हैं, पहले पहले ब्राह्मण वर्ण, फिर देवता, क्षत्रिय, वैश्य, शूद्र वर्णों में आते। वर्ण तो यहाँ ही है, सूक्ष्म वतन में तो वर्णों की बात ही नहीं है। మీరు మ్యాగజైన్స్ లో కూడా, మీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా రాయొచ్చు, ఈ డ్రామా రాయొచ్చు. మీ బుద్ధిలో మొత్తం రహస్యాలు ఉన్నాయి కదా. ఆత్మ పరమాత్మ జ్ఞానం ఏ మనుషుల్లో కూడా లేదు. మరి ఈ జ్ఞానం లేని మనుషులు దేనికి పనికొస్తారు అంటున్నారు బాబా. మీరు తెలుసుకున్నారు కదా, మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. అది కూడా ముందు ఏ వర్ణం అని చెప్తే బ్రాహ్మణ, తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణం, ఇలా వర్ణాల్లోనికి వస్తూ ఉంటాం. వర్ణాలు అనేవి కూడా ఇక్కడే ఉంటాయి, సాకారి ప్రపంచంలోనే. సూక్ష్మవతనంలో వర్ణాలనే విషయం ఉంటుందేంటి, అక్కడ జన్మలే లేవు కదా, జన్మలు అనేవి ఇక్కడ ఉంటాయి. కాబట్టి వర్ణాల్లో రావడం కూడా ఇక్కడ. ब्रह्मा को प्रजापिता कहते, विष्णु को प्रजापिता नहीं कहेंगे। ब्रह्मा द्वारा तो एडॉप्ट किया जाता है, विष्णु के 2 रूप लक्ष्मी नारायण के तो बच्चे पैदा होते जो तख्त पर बैठते। शंकर को भी प्रजापिता नहीं कहेंगे, यह भी जानते हो जैसी जैसी भावना है वैसे वैसे साक्षात्कार हो जाता है। बाकी वहां कोई सर्प आदि की बात नहीं, बेल भी वहां हो ना सके। सूक्ष्म वतन में तो है ही देवता, सूक्ष्म वतन में जाते हो, बगीचा, फूल आदि, फल आदि देखते हो, क्या वहां बगीचा है? बाबा साक्षात्कार कराते, बाकी है नहीं. బ్రహ్మని ప్రజాపిత అంటారు, విష్ణుని ప్రజాపిత అన్నారు కదా. ఎందుకంటే శివబాబా బ్రహ్మ ద్వారానే పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. విష్ణు అంటే లక్ష్మీనారాయణలు ఇద్దరు కంబైన్డ్ స్వరూపం. లక్ష్మీనారాయణలకైతే పిల్లలు కూడా ఉంటారు కదా. లక్ష్మీనారాయణ తర్వాత వాళ్ళ పిల్లలే కదా సింహాసనం మీద కూర్చుంటారు. శంకరుణ్ణి కూడా ప్రజాపిత అన్నారు. అయితే మనుషులకి ఎలాంటి భావన ఉంటే అలాంటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి భక్తి మార్గంలో. శంకరుడు అనగానే మెడలో పాములు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజంగా శంకరుడి మెడలో పాములు ఉంటాయి ఏంటి? శంకరుడి దగ్గర నంది ఎద్దు ఏమైనా ఉంటుందా ఏంటి? సూక్ష్మవతనం అంటే అక్కడ దేవతలు ఉండే ప్లేస్, అది అంతే, ఫరిస్తాలు ఉండే ప్లేస్. సూక్ష్మవతనంలో వెళ్ళినప్పుడు అక్కడ తోటలు, ఫలాలు, పుష్పాలు చూస్తుంటారు పిల్లలు. నిజంగా అక్కడ తోట ఉంటుందా ఏంటి సూక్ష్మవతనంలో? బాబా సాక్షాత్కారం చేయిస్తారు అంతే, కానీ నిజంగా అయితే అక్కడ ఉండవు. बुद्धि कहती है वहां सूक्ष्म वतन में जाड़ आदि हो ना सके, यह जरूर साक्षात्कार होता है। साक्षात्कार भी यहाँ का कराएंगे। यह सब ये साक्षात्कार, इसको जादूगरी का खेल कहते हैं। ये कोई ज्ञान नहीं है। मनुष्य मनुष्य को बैरिस्टर बनाते हैं, वो कोई जादू नहीं कहेंगे, वो विद्या देते हैं। ये तुम्हारे को मनुष्य से देवता बनाते नई दुनिया के लिए, इसलिए जादूगरी कहा जाता है. మీ బుద్ధి చెప్తుంది కదా సూక్ష్మవతనం అంటే అక్కడ దేవతలు, ఫరిస్తాలు ఉండే స్థానం, అంతేగాని అక్కడ ఈ చెట్లు పుట్లు ఇలాంటివేమి ఉండవు కదా. అది సాక్షాత్కారం అంతే. సాక్షాత్కారం అంటే అది కూడా బాబా ఈ సాకారి ప్రపంచంలో ఉండే విషయాలే చూపిస్తారు. సత్యుగం ఇవన్నీ కూడా చూపెడుతూ ఉంటారు బాబా. ఈ సాక్షాత్కారాలు చేయించడం వల్లనే ఇదొక గారడి ఆట అని అంటారన్నమాట. సాక్షాత్కారం జరగడం అంటే ఒక గారడి. కాబట్టి సాక్షాత్కారాలంటే ఒక గారడి ఆట లాంటివే గాని అది జ్ఞానం కాదు సాక్షాత్కారాలు అనేవి.
ఇప్పుడు మనుషులకి మనుషులు బ్యారిస్టర్గా చేయిస్తున్నారు, తయారు చేస్తున్నారు. దాన్ని ఏమైనా గారడి అంటారా ఏంటి? అదొక చదువు, విద్య. అలానే ఇక్కడ కూడా మనుషుల నుండి దేవతలుగా బాబా కొత్త ప్రపంచం కోసం తయారు చేస్తున్నారు. ఇది కూడా ఒక విద్య. కాకపోతే మనుషుల నుండి దేవతలు అయిపోవడం అంటే అది వింత కదా భవిష్యత్తు కోసం. అందుకే గారడి అని కూడా చెప్పేస్తారు దీన్ని. दिव्य दृष्टि की चाबी बाबा के पास होने कारण उनको जादूगर भी कहा जाते। वो कहते गुरु की कृपा है। బాబా దగ్గర దివ్య దృష్టి యొక్క తాళం చెవి ఉండడం వలన, సాక్షాత్కారాలు చేయించే శక్తి బాబా దగ్గర ఉండడం వలన బాబాని ఏమన్నారు? గారడీవాడు అని అన్నారు. అదే భక్తి మార్గంలోనైతే సాక్షాత్కారం జరగగానే బాబా చేయించారు అనుకోరు, గురువు యొక్క కృప అని అంటారు. అక్కడ మూర్తి సే సాక్షాత్కార్ హువా ఉస్సే తో ఫాయిదా కుచ్ భీ నహీ. అలానే ఏ మూర్తిని పూజిస్తే ఆ మూర్తి ద్వారా సాక్షాత్కారం అయింది అనుకుంటారు, కానీ దీనివల్ల లాభం అయితే ఏమీ లేదు సాక్షాత్కారాల వల్ల. यहाँ तो मेहनत कर स्वयं व लक्ष्मी नारायण सीताराम बन रहे हो। यहाँ तुम आए हो सूर्यवंशी चंद्रवंशी डिनाइस्टी के रजवाड़े बनने. అంటే సాక్షాత్కారాల్లో ఉన్న ఫలితం ఏమి లేదు. ఇక్కడ మీరు శ్రమపడి స్వయం లక్ష్మీనారాయణలుగా సీతారాములుగా తయారవుతున్నారు. ఇక్కడికి మీరు వచ్చిందే దేనికోసం? సూర్యవంశీ చంద్రవంశీ ఆ రాజ కుటుంబీకులుగా అవ్వడం కోసం. पहली मुख्य बात है, कोई नया आता है उसको बाप का परिचय दो। ब्रह्म तत्व महातत्व है। शिव बाबा निराकार को कोई ब्रह्म तत्व नहीं कहेंगे, एक एक अक्षर का अर्थ है. అన్నింటికన్నా ముఖ్య విషయం, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బాబా పరిచయం ఇవ్వాలి. బ్రహ్మతత్వం అంటే అదే మహాతత్వం. శివ్ బాబా నిరాకారుడు, ఆయన బ్రహ్మతత్వంలో ఉండేవారు కానీ ఆయనేమి బ్రహ్మతత్వం కాదు. ఇలా ప్రతి ఒక్కొక్క అక్షరానికి కూడా క్లియర్ గా అర్థం ఉంది అంటున్నారు బాబా. तुम ईश्वरी बच्चे हो, ऐसे नहीं कि सब ईश्वर के रूप है, ये बाप बैठ समझाते। बाकी साक्षात्कार आदि की तो चिट चैट है, इनकी आश नहीं रहनी चाहिए. समझते अब खुद बाबा आया है तो साक्षात्कार करा देवे, परंतु ये सब फालतू. फिर साक्षात्कार ना होने से ना उम्मीद हो पढ़ाई छोड़ देते हैं. ఇక్కడ మీరు ఈశ్వరునికి పిల్లలయ్యారు. ఈశ్వరుడికి పిల్లలు గాని అందరు ఈశ్వరుని యొక్క రూపాలు కాదు కదా. ఈ విషయాలన్నీ బాబా చెప్తున్నారు. సాక్షాత్కారాలు ఇవన్నీ అంటే అదొక ఆటపాట అంతే. వాటి కోరికలు కూడా పెట్టుకోకూడదు అంటున్నారు బాబా. చాలా మంది ఇప్పుడు ఏమంటారు, బాబా వచ్చారంటే సాక్షాత్కారం మాకు చేయిస్తే బాగుంటది, కానీ ఇవన్నీ అనవసరం, వేస్ట్ అంటున్నారు బాబా. సాక్షాత్కారాలు ఇవన్నీ కూడా. కొంతమంది అయితే సాక్షాత్కారం జరగకపోతే బాబా పైనే నమ్మకం వదిలేసుకొని చదువునే విడిచిపెట్టేస్తారు అంటున్నారు బాబా. साक्षात्कार में प्रिंस को देखते तो समझते हमको यह बनना है, खुशी हो जाते हैं. बहुत करके प्रिंस का ही साक्षात्कार होता है. अगर विचार किया जाए तो मुकुटधारी तो सब बनते हैं. मेल फीमेल में फर्क नहीं रहता है. सिर्फ फीमेल को लंबे बाल है, थोड़ा शक्ल में फर्क है. आत्मा एक कितनी है, एक का नाम रूप ना मिले दूसरे से. आत्मा में अविनाशी पार्ट है जो कभी बदल नहीं सकता. कैसे వండర్ఫుల్ కేల్ బనా హువా హై. సాక్షాత్కారాల్లో కూడా ఎక్కువగా రాకుమారులుగా చూస్తుంటారు, స్వయాన్ని అలా చూసుకుంటారు, లేదా శ్రీకృష్ణుని రాకుమారుని చూస్తూ ఉంటారు. అది చూసినప్పుడు ఏమనుకుంటారు, మేమే ఇలా తయారవ్వాలి అని అనుకుంటారు. అందులో వాళ్ళకి ఖుషి కూడా కలుగుతుంది. చాలా వరకు రాకుమారుడి సాక్షాత్కారం, కృష్ణుడి సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది అందరికీ కూడా. బాబా అంటున్నారు, ఒకవేళ ఆలోచించినట్లయితే మీరందరూ కిరీటదారులుగా అవుతున్నారు కదా.
దేవతలు అవుతున్నారంటే కిరీటదారులుగా అవుతున్నారు. స్త్రీ పురుషుల్లో కూడా ఏం తేడా ఉండదు అంటున్నారు బాబా. కాకపోతే స్త్రీలంటే కొద్దిగా పెద్ద జుట్టు ఉంటది, చిన్న ముఖ కవలికల్లో చిన్న తేడా ఉంటది సత్యుగం. లేకపోతే అంత పెద్ద తేడా కూడా ఉండదు. ఇక్కడైతే స్త్రీలకి పురుషులకి చాలా తేడా కనిపిస్తుంది, అక్కడ అంత తేడా ఉండదు. ఎన్ని ఆత్మలు ఉన్నాయో చూడండి ప్రపంచంలో. ఒకరి యొక్క నామరూపాలు ఇంకొకరితో కలవు, చిన్నదైనా తేడా అనేది ఉంటది అన్నమాట. ఆత్మలో అవినాశి పాత్ర ఏదైతే నిండి ఉందో అది ఎప్పుడు మారేదే లేదు. ఇది ఎంత అద్భుతమైన ఆట కదా. आत्मा को अनादि पाठ मिला हुआ है, बाबा कितना सहज कर समझाते। सिर्फ त्रिमूर्ति चित्र के सामने जाकर बैठे तो बुद्धि में सारा चक्र आ जाएगा। ये शिव बाबा है, ये ब्रह्मा है जिससे ब्राह्मण रचते हैं, अभी कलयुग है, फिर सत्युग आना है। चित्र के सामने खड़ा होने से जैसे कि सारे विश्व के काल खेल बुद्धि में आ जाता है। ఆత్మకి అనాది పాత్ర లభించి ఉంది. ఎంత సహజం చేసి ఈజీగా అర్థమయ్యేటట్లుగా బాబా చెప్తున్నారు. త్రిమూర్తి చిత్రం ఎదురుగా వెళ్ళి కూర్చుంటే బుద్ధిలో మొత్తం చక్రం వచ్చేస్తుంది అంటున్నారు బాబా. సృష్టి చక్రం యొక్క రహస్యం అంతా వచ్చేస్తుంది. త్రిమూర్తుల చిత్రం చూడగానే శివ బాబా, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచిస్తున్నారు, బ్రాహ్మణులే దేవతలు అవుతారు. ఇప్పుడు కలియుగం ఉంది, మళ్ళీ సత్యుగం వస్తుంది. ఎంత జ్ఞానం వచ్చేస్తుంది ఇందులో. చిత్రం ఎదురుగా వెళ్ళి నిలబడితే మొత్తం ఈ విశ్వం యొక్క ఆట అంతా మీ బుద్ధిలో వచ్చేస్తుంది అంటున్నారు బాబా. कैसे चक्र फिरता है, खेल में कौन कौन है, ये सब मालूम पड़ जाता है। रोज चित्रों को देखते रहो, विचार सागर मंथन करते रहो। ये नरक है, ये स्वर्ग है, ये संगम है, कितना सहज है। रोज प्रैक्टिस करने से बुद्धि में रोशनी आ जाएगी। ఎలా చక్రం తిరుగుతుంది, ఆ ఆటలో ఎవరెవరు ఉన్నారు అన్ని తెలిసిపోతాయి చిత్రాలు ఎదురుగా నిలబడితే. రోజు చిత్రాలని చూస్తూ ఉండండి అంటున్నారు బాబా. విచార సాగర మాత్రం చేయండి చిత్రాలను చూసి. ఇందులో ఆ చిత్రాల్లో క్లియర్ గా ఉంది కదా, ఇది నరకం, ఇది స్వర్గం, ఇది సంగమ యుగం. ఎంత సహజంగా అర్థం అవుతాయి ఆ చిత్రాలు చూస్తే. రోజు చిత్రాన్ని చూస్తూ అందులో ఉన్న రహస్యాలు ఏంటి అనేది ఆలోచిస్తే, ఆ ప్రాక్టీస్ రోజు చేస్తే బుద్ధిలో జ్ఞానం అనే వెలుగు చాలా వస్తుంది అంటున్నారు బాబా. लक्ष्मी नारायण राधे कृष्ण के लिए भी लिखो। ब्रह्मा द्वारा सत्युग का वर्षा मिलता है, लक्ष्मी नारायण को यह प्रारब्ध कैसे मिली? जरूर संगम युग ही होगा जब ऐसे कर्म किए हैं, अंतिम जन्म में पुरुषार्थ से उन्होंने यह प्रारब्ध पाई है। ऐसे ऐसे ख्याल बुद्धि में आना चाहिए। లక్ష్మీ నారాయణులు రాధాకృష్ణుల కోసం కూడా రాయండి. బ్రహ్మ ద్వారా ఇప్పుడు ఇలాంటి సత్యుగి వారసత్వం లభిస్తుంది. లక్ష్మీనారాయణలు ఉన్నారంటే వాళ్ళకి ఆ ప్రాలబ్ధం ఎలా లభించింది? తప్పకుండా సంగం యుగంలోనే కదా. ఈ సంగం యుగంలోనే అలాంటి కర్మలు చేశారు, శ్రేష్టమైన కర్మలు. దాంతో సత్యుగంలో ప్రాలబ్ధం పొందారు. ఇది కలియుగం చివరి జన్మ, అంతిమ జన్మ, అదే సంగం యుగం. అంతిమ జన్మే సంగం యుగం. ఈ అంతిమ జన్మ పురుషార్థంతోనే దేవతలు ఆ ప్రాలబ్ధం పొందారు. ఇలాంటి ఆలోచనలు బుద్ధిలో రావాలంటున్నారు బాబా. फिर चित्रों की भी दरकार नहीं रहेगी, बुद्धि में सारा राज आ जाएगा। इन चित्रों से फिर दिल रूपी कागज पर उतारना है। बाबा सेंटर्स के बच्चों का मुख खोलने की युक्ति बता रही है. ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చిత్రాన్ని చూస్తూ ప్రాక్టీస్ చేయడంతో తర్వాత చిత్రాలు పని లేకుండానే జ్ఞానం అంతా బుద్ధిలో వచ్చేస్తుంది అంటున్నారు. చిత్రం చూడకుండానే రహస్యాలన్నీ బుద్ధిలో వచ్చేస్తాయి. ఈ చిత్రాలతో మీ హృదయం రూపి కాగితం పైన ఈ చిత్రాలు దించుకోవాలంటున్నారు బాబా. వాటి రహస్యాలన్నీ కూడా బాబా సెంటర్స్ లో ఉండే పిల్లల యొక్క నోరు తెరిపించడానికి ఈ యుక్తులన్నీ చెప్తున్నారు. ఎలా ప్రాక్టీస్ చేయాలి, జ్ఞానం అంతా బుద్ధిలో ఎలా తెచ్చుకోవాలి, ఇదంతా చెప్తున్నారు బాబా.
चित्रों को देखते रहो, अंदर में बोलते रहो। रचना के आदि मध्य अंत का राज जानना है। जाड़ में क्लियर है, तपस्या यहाँ कर रहे राजयोग की, ये मनुष्य से देवता बनते हैं। फिर भक्ति मार्ग कैसे शुरू होता है? जो जो जिस धर्म के है उसमें ही फिर आएंगे। कितना सहज है। చిత్రాలు చూస్తూ ఉండండి, అందులో ఉన్న రహస్యం మీ మనసులో మీరే చెప్పుకుంటూ ఉండండి. ఈ సృష్టి రచన యొక్క ఆది మధ్య రహస్యాలన్నీ అర్థం చేసుకోవాలి కదా. కల్పవృక్షంలో కూడా క్లియర్ గా ఉన్నాయి ఈ రహస్యాలు. కల్పవృక్షంలో ఏం చూపించారు? కింద తపస్సు చేస్తున్నారు వాళ్ళు. ఏ తపస్సు? రాజయోగం యొక్క తపస్సు. ఆ తపస్సుతో మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతల నుండి అలా అలా మళ్ళీ ద్వాపరయుగం వచ్చినప్పటికీ భక్తి మార్గం మొదలవుతుంది. భక్తి మార్గం ఎలా మొదలవుతుంది? మళ్ళీ అనేక ధర్మాలు ఎలా వస్తున్నాయి? ఎవరెవరు ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళైతే మళ్ళీ అదే ధర్మంలో వస్తారు. ఇవన్నీ ఎంత సహజమైన విషయాలు. ఈ రహస్యాలన్నీ కల్పవృక్షంలో క్లియర్ గా ఉన్నాయి కదా. उन पर ही समझाना है। आत्मा क्या है, परमात्मा क्या है, उनमें अनादि पाठ नूंदा हुआ है। सत्युग में हम सुख का पाठ बजाएंगे, इतने जन्म लेंगे। स्मशान में भी जाकर किसको समझा सकते हो? जब तक मुर्दा जल जाए तब तक बैठ सत्संग करते हैं, तुमको कोई रोकेगा नहीं. బాబా చెప్తున్నారు, ఈ చిత్రాల పైన చెప్పాలి మీరు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆత్మలో ఎలా అనాది పాత్ర నిండి ఉంది. సత్యుగంలో మనం సుఖం యొక్క పాత్ర అభినయిస్తాం, అక్కడ ఎన్ని జన్మలు తీసుకుంటాం. ఈ జ్ఞాన రహస్యాలు శ్మశానంలో కూడా వెళ్ళి ఎవరికైనా చెప్పొచ్చు అంటున్నారు బాబా. ఎంతవరకు ఆ శవం కాలుతూ ఉంటుందో, కాలినంత వరకు ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, పూర్తి కాలినంత వరకు, అంతవరకు వాళ్ళు కూర్చొని సత్సంగం చేయొచ్చు, చెప్పొచ్చు అంటున్నారు బాబా. ఎవరు మిమ్మల్ని ఆపేవాళ్ళు ఉండరు అంటున్నారు బాబా. बोलो आओ तुमको हम समझाए, सुनकर बहुत खुश होंगे. बात करने वाले बहुत समझदार सयाने चाहिए. यहाँ भी जाकर कहाँ भी जाकर तुम समझा सकते हो. చెప్పండి, మీరు వస్తే మేము మీకు చెప్తాము అని. వాళ్ళు విన్న తర్వాత చాలా సంతోషపడతారు. చెప్పే వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు కావాలంటున్నారు బాబా. ఎక్కడికైనా వెళ్ళి చెప్పగలగాలంటున్నారు బాబా. समझाते तो बाबा बहुत अच्छी तरह है. तुम्हारे कच्छ में सच है, मनुष्यों के कच्छ में झूठी गीता है. तुम्हारे बगल में सारे विश्व की हिस्ट्री जाग्रफी है. श्री कृष्ण के चित्र पर भी तुम अच्छी तरह समझा सकते हो. इनको श्याम सुंदर क्यों कहते हैं? आओ तो हम आपको कहानी सुनाइए, सुनकर बड़े खुश हो जाएंगे. బాబా అయితే చాలా మంచి రీతిలో చెప్తున్నారు పిల్లలకి. బాబా అన్నారు, మీ పక్కన బ్రాహ్మణులు సంచి తగిలించుకొని అందులో పుస్తకాలు వేసుకుంటారు కదా, అలా మీ సంచిలో మీ పక్కన ఏముంది? సత్యమైన జ్ఞానం ఉంది. అదే మనుషుల పక్కన ఏముంది? వాళ్ళ సంచిలో అసత్యమైన గీత ఉంది అంటున్నారు బాబా. మీ దగ్గర మొత్తం విశ్వం యొక్క హిస్టరీ జాగ్రఫీ ఉంది. శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పైన కూడా మీరు చాలా బాగా చెప్పొచ్చు. కృష్ణుడిని శ్యామ సుందరుడు ఎందుకు అంటారు, దీనికోసం ఎంత బాగా చెప్పొచ్చు. కృష్ణుడి యొక్క జీవిత కథ మేము మీకు వినిపిస్తామని చెప్పండి. వింటే చాలా సంతోషపడతారు. भारत गोल्डन एज था, पत्थर एज है, सावरा हो गया है, काम चिता पर बैठने से काला मुंह हो जाता है. ఇదే భారతదేశం బంగారు యుగంగా ఉండేది, ఇప్పుడు రాతి యుగంగా అయిపోయింది, నల్లగా అయిపోయింది. కామచిత్ర పైన కూర్చోవడంతో ముఖం నల్లగా అయిపోతుంది కదా. तो ऐसे ऐसे समझाने से तुम बहुत कमाल कर दिखा सकते हो. ఇలా మీరు చెప్తే చాలా అద్భుతం చేసి చూపించగలరు అంటున్నారు బాబా. तीनों चित्र बल साथ में हूं, एक चित्र पर समझाकर फिर दूसरे चित्र पर समझाना चाहिए. कितना सहज है. सिर्फ पुरुषार्थ की बात है, टाइम तो बहुत है. सवेरे मंदिरों में चले जाओ, आओ तो हम तुमको लक्ष्मी नारायण की जीवन कहानी सुनाए. भक्ति मार्ग में यज्ञ जप तीर्थ आदि करते करते तुम एकदम कौड़ी मिसल बन पड़े हो. शास्त्रों में क्या क्या सहायता की.
शास्त्रों ने क्या सहायता की, हम आपको सच बतलाते, सच्ची सच्ची सहायता करते हैं। బాబా చెప్తున్నారు మీరు చిత్రాలు మీ తోడులో పెట్టుకోండి. 3 చిత్రాలు చెప్తున్నారు బాబా. ఈరోజు ఏ 3 చిత్రాల కోసం చెప్పారు బాబా మురళిలో? ఒకటి త్రిమూర్తి, రెండోది సృష్టి రహస్యంకి సంబంధించి, మూడోది శ్రీకృష్ణుడు. ఈ 3 చిత్రాలు మీ తోడులో ఉంచుకోండి. ఒక చిత్రం చూపించి చెప్పాక మళ్ళీ వేరే చిత్రం తీసి చెప్పండి. చాలా ఈజీ. కేవలం పురుషార్థం చేయాలి మీరు దానికోసం. మీకు సర్వీస్ చేయడానికి టైం కూడా చాలా ఉందంటున్నారు బాబా. ఉదయాన్నే మందిరాల్లోనికి వెళ్ళిపోండి చెప్పడానికి. మీరు వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ జీవిత కథ మేము మీకు చెప్తాము అని చెప్పండి. భక్తి మార్గంలో యజ్ఞ జప తప తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ పూర్తి గవ్వ సమానం అయిపోయారు. తర్వాత ఈ శాస్త్రాలన్నీ మీకేం సహాయం చేశాయి అది కూడా వాళ్ళకి అడిగి చెప్పండి. శాస్త్రాల ద్వారా ఎంతవరకు సహాయం లభించింది, ఎంత దిగజారుతూ వచ్చారు, మేము మీకు సత్యం చెప్తున్నాము అని చెప్పండి. సత్యం యొక్క సహాయం మనం చేస్తున్నాం కదా. अच्छा मीठे मीठे सिक्किला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. धारणा कोसम मुख्य सार पहली पॉइंट, फर्स्ट पॉइंट, पढ़ाई पर पूरा पूरा ध्यान देना है. बाकी साक्षात्कार आदि की आश नहीं रखनी है. ना उम्मीद बन पढ़ाई नहीं छोड़नी है. చదువు పైన పూర్తి శ్రద్ధ పెట్టాలి. చదువు పైన పూర్తి శ్రద్ధ పెట్టాలి. సాక్షాత్కారాల యొక్క కోరిక పెట్టుకోకూడదు. సాక్షాత్కారాల యొక్క కోరిక పెట్టుకోకూడదు. నిరాశ చెంది చదువుని విడిచిపెట్టకూడదు. నిరాశ చెంది చదువుని విడిచిపెట్టకూడదు. दूसरी पॉइंट, चित्रों को देखते विचार सागर मंथन कर हर बात को दिल में उतारना है. రాజయోగ్ కి తపస్య करनी है. చిత్రాలను చూస్తూ విచార సాగర మతనం చేస్తూ ప్రతి విషయాన్ని హృదయంలో ముద్రించుకోవాలి. దాని రహస్యాలన్నీ మన బుద్ధిలో నోట్ చేసుకోవాలి. రాజయోగం యొక్క తపస్సు చేయాలి. చిత్రాలను చూస్తూ విచార సాగర మతనం చేస్తూ ప్రతి విషయాన్ని హృదయంలో బుద్ధిలో ముద్రించుకోవాలి. రాజయోగం యొక్క తపస్సు చేయాలి. वरदान, अपने मस्तक पर सदा बाप की दुआओं का हाथ अनुभव करने वाले विघ्न विनाशक भव. మస్తకం పైన సదా బాబా యొక్క దీవెనలు యొక్క చేతిని, ఆశీర్వాదాల యొక్క చేతిని అనుభవం చేసుకునే విఘ్న వినాశకులుగా తయారకండి. మస్తకం పైన సదా బాబా యొక్క దీవెనల యొక్క చేతిని అనుభవం చేసుకునే విఘ్న వినాశకులుగా తయారకండి. విఘ్న వినాశక్ వహీ బన్ సక్తే జిన్మే సర్వశక్తియా హో. ఎవరిలో సర్వశక్తులు ఉంటే వాళ్ళే విఘ్న వినాశకులుగా కాగలరు. ఎవరిలో సర్వశక్తులు ఉంటే వాళ్ళే విఘ్న వినాశకులుగా కాగలరు. तो सदा ये नशा रखो कि मैं मास्टर सर्वशक्तिमान हूं. కాబట్టి సదా ఈ నష ఉంచుకోండి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడు. సదా ఈ నష ఉంచుకోండి, నేను మాస్టర్ सर्वशक्तिवंतुड़ने. सर्वशक्तियों को समय पर कार्य में लगाओ. सर्वशक्తుల్ని సమయానుసారం కార్యంలో ఉపయోగించండి. సర్వశక్తుల్ని సమయానుసారం కార్యంలో ఉపయోగించండి.
कितने भी रूप से माया आए लेकिन आप నాలెడ్జ్ఫుల్ బను. ఎన్ని రూపాలతో మాయ వచ్చినా కూడా మీరు మాత్రం నాలెడ్జ్ఫుల్ గా జ్ఞానంతో నిండుగా తయారవ్వండి. ఎన్ని రూపాల్లో మాయ వచ్చినా కానీ మీరు మాత్రం నాలెడ్జ్ఫుల్ గా జ్ఞానంతో నిండుగా కండి. జ్ఞానం బాగా బుద్ధిలో ఉంటే మాయ ఎన్ని రూపాల్లో వచ్చినా తన వశం చేసుకోలేదు. बाप के हाथ और साथ का अनुभव करते हुए कंबाइंड रूप में रहो. బాబా చెయ్యి బాబా తోడు అనుభవం చేసుకుంటూ కంబైన్డ్ రూపంలో ఉండండి. బాబా చెయ్యి బాబా తోడిని అనుభవం చేసుకుంటూ కంబైన్డ్ రూపంలో ఉండండి. రోజు అమృత్ వేళ విజయ్ కా తిలక్ స్మృతి మిలావు. రోజు అమృత్ వేళ విజయం యొక్క తిలకాన్ని స్మృతిలోనికి తెచ్చుకోండి. రోజు అమృత్ వేళ విజయం యొక్క తిలకాన్ని స్మృతిలోనికి తెచ్చుకోండి. బాబా ఏం చెప్తారు? అమృత్ వేళ లేవగానే బాబా దగ్గరికి వెళ్ళి ఈ రోజు అంతటి కోసం విజయ తిలకం దిద్దించుకోవాలి. ఆత్మరూపి తిలకం, విజయ తిలకం. నేను విజయ ఆత్మను అనేది గుర్తు రావాలి అమృత్ వేళ. अनुभव करो कि बाप दादा की दुआओं का हाथ मेरे मस्तक पर है तो विघ्न विनाशक बन सदा निश्चिंत रहेंगे. అనుభవం చేసుకోండి, బాప్దాదా దీవెనలు ఆశీర్వాదాల యొక్క చెయ్యి నా మస్తకం పైన ఉన్నది అనుకునేటప్పుడు విఘ్న వినాశకులుగా అయి సదా నిశ్చింతంగా ఉంటారు. అనుభవం చేసుకోండి, బాప్దాదా యొక్క దీవెనలు ఆ ఆశీర్వాదాల యొక్క చెయ్యి నా మస్తకం పైన ఉన్నది. అలా అనుభవం చేసుకునేటప్పుడు విఘ్న వినాశకులుగా అయ్యి సదా నిశ్చింతంగా ఉంటారు. స్లోగన్ सेवा द्वारा अविनाशी खुशी की अनुभूति करने और कराने वाले ही सच्चे सेवादारी. సేవతో అవినాశి సంతోషం యొక్క అనుభూతి చేసుకుంటూ ఇతరులకి అనుభూతి చేయించేవారే సత్యమైన సేవాదారి. సేవ ద్వారా అవినాశి సంతోషాన్ని అనుభూతి చేసుకుంటూ మరియు ఇతరులకి ఆ సంతోషాన్ని అనుభవం చేయించేవారే సత్యమైన సేవాదారి. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? జీవించి ఉన్నంత వరకు ఈ చదువుని చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే మీ చదువు భవిష్యత్తు పావన ప్రపంచం కోసం, పావనంగా అవ్వడం కోసం. కాబట్టి ఈ జన్మంతా చివరి వరకు చదువుకోవాలంటున్నారు బాబా. అంతిమం కల్లా కర్మాతీత స్థితికి చేరుకుంటారు. అదే లౌకిక చదువు అయితే ఇక్కడే చదువుకున్నారు, పూర్తయిపోయింది, ప్రాలబ్ధం పొందేస్తారు. కానీ ఈ చదువు అలాంటిది కాదు కదా, భవిష్యత్ కోసం అంటున్నారు బాబా. అంటే అంతిమం వరకు చదువుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఇంకా బాబా ఏమడుగుతున్నారు? బాబా ఏ గుణంలో తన సమానంగా తయారు చేస్తున్నారు? నిరహంకారిగా అవ్వండి అంటున్నారు బాబా. ఇది బాబా శిక్షణ ఇస్తున్నారనమాట. అలానే బాబా పావనంగా తయారు చేస్తున్నారు. పావనంగా అయితేనే బాబా సమానం అవుతారంటున్నారు బాబా. ఇంకా ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆత్మ పాత్ర ఏంటి, పరమాత్మ పాత్ర ఏంటి, ఈ రహస్యాలన్నీ మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అర్థం చేసుకోగలరంటున్నారు బాబా. ఆత్మలో ఎలా అవినాశి పాత్ర నిండి ఉంది, 84 జన్మల పాత్ర నిండి ఉంది. అంటే 5000 సంవత్సరాల పాత్ర. అది కూడా అందరిది 84 జన్మలు కాదు, పిల్లలైన మీదే. పిల్లలని మీలో కూడా అందరూ 84 జన్మలు తీసుకోరు. బాబా పిల్లలుగా అయిన వాళ్ళలో కూడా సత్యుగం ప్రారంభం నుండి త్రేతాయుగం చివరి వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. త్రేతాయుగం వచ్చినట్టుగా జనాభా పెరుగుతుంది కదా, అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే బాబా పిల్లలుగా అయిన వాళ్ళు కూడా అందరు 84 జన్మలు తీసుకోరంటున్నారు బాబా. అంటే ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు కదా అంటున్నారు బాబా. ఈ విషయాలు బయట వాళ్ళకైతే అర్థం కావు, మీరే
అర్థం చేసుకుంటున్నారు. ఇంకేమంటున్నారు బాబా? సాక్షాత్కారాల యొక్క కోరికలు పెట్టుకోకండి అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే బాబా దగ్గరికి వస్తే సాక్షాత్కారం చేయించాలి మాకు, అప్పుడే నమ్ముతాము. సాక్షాత్కారం జరగకపోతే ఇంకా నిరాశ వచ్చేస్తుంది, చదువును కూడా విడిచిపెట్టేస్తుంటారు. సాక్షాత్కారం అనేది ఒక ఆటపాట లాంటిది అంతే, దానివల్ల ఫలితం ఏమీ లేదు. చదువును చదువుకుంటే లాభం, ఇదొక చదువు. సాక్షాత్కారాలంటే అదొక ఆట అంతే. చదువుపైన శ్రద్ధ పెట్టండి అంటున్నారు. సాక్షాత్కారాలు జరగాలనే అలాంటి కోరికలు పెట్టుకోకండి, అందులో ఏం లాభం లేదంటున్నారు బాబా. అలాగే సూక్ష్మవతనంలో బాబా సాక్షాత్కారాలు చేస్తుంటారు, తోటలు చూపెడతారు, దేవతలు అక్కడ ఉన్నట్లా చాలా చూపెడతారు. అవన్నీ రియల్గా అయితే అక్కడ ఉండవు కదా, అది సాక్షాత్కారం అంతే అంటున్నారు బాబా. ఇంకా బాబా ఏమన్నారు? సైంటిస్టులు చూడండి, వాళ్ళ అభిమానంతో ఏమేం చేస్తున్నారు, చంద్రుడి వరకు నక్షత్రాల వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సైన్స్ లో ఉన్నది అల్పకాలికమైన సుఖమే, కాకిరెట్టతో సమానమైన సుఖం. ఇక్కడున్న ఏరోప్లేన్స్ తో ఎంత సుఖం ఉందో యాక్సిడెంట్ అయితే అంతే దుఃఖం. స్టీమర్లు మునిగిపోతుంటాయి, ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సత్యుగం అంటేనే అది వేరే ప్రపంచం, సదా సుఖమే సుఖం, అక్కడ ఎలాంటి దుఃఖం అనేదే ఉండదు. ఇక్కడ సడన్ గా హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు, ఎన్ని రకాల దుఃఖం ఉంది. ఒకవేళ సుఖం ఉన్నా అల్పకాలికమైన క్షణభంగుర సుఖం అంటున్నారు బాబా. మనుషులకి ఆ సత్యుగి సుఖం ఏదైతుందో, జీవన్ముక్తి అని దేన్నైతే అంటారో దానికోసం వాళ్ళకి తెలియదు అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు వరదాను? నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అనుకోండి, అప్పుడు విఘ్న వినాశకులు అయిపోతారు అంటున్నారు బాబా. బాబాతో కంబైన్డ్ గా ఉండండి అంటున్నారు బాబా. సర్వశక్తులు సమయానుసారం ఉపయోగించాలంటున్నారు బాబా. ఎన్ని రూపాల్లో మాయ వచ్చినా కూడా జ్ఞానంతో నిండుగా ఉండండి. రోజు అమృత వేళ విజయం యొక్క తిలకం దిద్దుకోండి అంటున్నారు బాబా. ఎవరైతే నేను విజయ ఆత్మననే తిలకం దిద్దుకుంటారో బాబా వరదాన ఆ దీవెనల యొక్క హస్తాన్ని తన మస్తకం పైన అనుభవం చేసుకుంటారో వాళ్ళు విఘ్న వినాశకులై నిశ్చింతంగా ఉంటారంటున్నారు బాబా. ఈరోజు స్లోగన్ ఏం చెప్పారు బాబా? సేవతో అవినాశి సంతోషాన్ని మీరు అనుభవం చేసుకోండి, ఇతరులకి కూడా అనుభవం చేయించండి, అదే సత్యమైన సేవాదారీలు అంటే అని చెప్తున్నారు. సేవ చేస్తున్నామంటే సేవలో మనకి ఖుషి అనుభవం అవ్వాలి, మన ద్వారా ఇతరులకి కూడా ఖుషి అనుభవం అవ్వాలి, అది నిజమైన సేవ, నిజమైన సేవాదారులు అంటే అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
खुलते ही आँख हमें मिलते, हर पल वो साथ मेरे चलते। कितना वो प्यार हमें करते, उनकी पलकों में हम पलते। हम खुश नसीब उनको पाकर, हम खुश नसीब उनको पाकर, जिंदगी हमारी गाती है। भगवान हमारा साथी है। शिक्षा देते, रक्षा करते, अपना सर्वस्व लुटाते। प्यारी मुरली प्रतिदिन हमको, प्यारी मुरली प्रतिदिन हमको आती प्रभु प्रेम की पाती है। भगवान हमारा साथी है। ऐसा साथी किसका होगा, ऐसा साथी किसका होगा, ये सोच आँख भर आती है। भगवान हमारा साथी है। हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे दीपक में बाती है भगवान